దేవుడు నీకు స్వస్థతనిచ్చాడు కాబట్టి నువ్వు ఎప్పుడన్నా చూస్తా ఉంటా, బొట్టన్న కారుస్తావేమో, ఒక్క బొట్టన్న నీ అమూల్యమైన కన్నీటిని ఒక్క బొట్టన్న కారుస్తావేమో దేవుని మందిరంలో అనుకుంటా. రాతి విగ్రహం లాగా నువ్వు ఇంకే చూస్తా ఉంటావు. దేవుని స్తోత్రం. నిజమేనా? ఏడిస్తే నీ దహన బలులు ఈ కన్నీటితో దేవుని మందిరం నువ్వు ఏడ్చి ఆయనకి మొరపెట్టగలిగితే ఆయన నీకు ఏమిస్తాడు? ఆనందం. నీ దహన బలి అంటే అదే, నీ బలులర్పణ అంటే అయ్యే. ఉత్సాహ ధ్వని చేసి బలులు అర్పించదు నేను, పాడుదును యెహోవా, యెహోవాను గురించి స్తుతిగానము చేసేదను, యెహోవా గురించి స్తుతిగానము చేసేదను. పిల్లారా చూడు 7వ వచనం చదవమ్మా. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నేను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. చూడు నా కంఠధ్వని, చూడు యెహోవా నా కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నీకేదన్నా కష్టం కలిగినప్పుడు, అమ్మా వింటున్నావా? నీ కష్టం కలిగినప్పుడు, నీ బిడ్డలు కష్టం కలిగినప్పుడు, నీ అల్లులు కష్టం కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, నీ మనవుడు మనవరాళ్ళు బాధ కలిగినప్పుడు, చిన్న బలహీనతలు కలిగినప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తే, నీ కంటి ధ్వని ఎత్తి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన మనవి ఆలకించి కరుణతో నీకు ఉత్తరం ఇస్తాడు. నీకు కరుణతో ఉత్తరం ఇస్తాడు. ఏ ఉత్తరమో తెలుసా? సేవకుడు ద్వారా తెలియపరుస్తాడు, సేవకుడు ద్వారా నీతో మాట్లాడతాడు, సేవకుడు ద్వారా నీ బిడ్డలకి స్వస్థతనిస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు, అపోస్తలుడైన సౌలు గారు